మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరికొక అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట కొరకు మన హృదయంలోనూ మనం సిద్ధం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట కొరకు మన హృదయాలను మనము సిద్ధం చేసుకుందాం. ఇప్పుడే ఒక చక్కటి పాటను పాడాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయం. దేవునితో గడిపేటువంటి ప్రతి క్షణము కూడా అది మన జీవితాల్లో సంతోషాన్ని ఇస్తా ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము మనం అనుభవించటానికి దేవుని సన్నిధిలో ఇలాగ కూడుకొని ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన హృదయాలతో ఆయన మాట్లాడేటువంటి దేవునిగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినుట కొరకు మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. దేవుడి యొక్క మాటలను మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పత్రికలో భక్తుడు మాట్లాడుతూ ఉండినటువంటి ఒక చక్కటి మాటను దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 3000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ఈ 3000కు పైగా ఉన్నటువంటి వాగ్దానాలు అవి ఎవరి కొరకు పలకబడినటువంటి వాగ్దానాలు అనంటే తన బిడ్డలైనటువంటి మన కొరకు పలుకబడినటువంటి వాగ్దానాలు. ఆ వాగ్దానాలు దేవుని యొక్క వాక్య గ్రంథములో ఆయా స్థలాలలో లిఖించబడినప్పుడు, ఆ వాక్యాన్ని చదివినప్పుడు లేక ఆ వాగ్దానాన్ని చదివినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అనంటే సంతోషాన్ని కలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు దేవుడి రాత్రి మనతో అనంటే, ఆయన మాట్లాడుతూ అంటా ఉన్నాడు కదా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను కూడా ఎడబాయను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని దేవుడు పలుకుతూ ఉండినటువంటి మాటను దేవుని యొక్క లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనుషుడు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు అనంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నాకంటూ ఎవరు లేరు, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నన్ను అర్థం చేసుకునేటువంటి వారు లేరు. ఇక చివరాఖరికి ఏమని మాట్లాడుతూ ఉంటారు అనంటే, మనుషులు లేరు అని చెప్పటం మాత్రమే కాదు కానీ నాతో దేవుడు కూడా లేడండి అనేటువంటి మాటను మాట్లాడేస్తూ ఉంటాం. ఎందువలన వచ్చినటువంటి మాటలు ఈ మాటలు? మన జీవితంలో కలిగినటువంటి ఆ ఒంటరితనము వలన, మన జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితుల వలన మన నోరు మాట్లాడుతూ ఉండినటువంటి మాటలే తప్ప నుంచి మన హృదయం మాట్లాడేటువంటి మాటలు అవి కానే కాదు. అవి మనం మాట్లాడేటువంటి మాటలు కాదు కానీ సాతానుడు మనతో మాట్లాడించేటువంటి మాటలు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉండాలి. నెమ్మలించి కూర్చొని ఆలోచన చేసి ఒకసారి కనుక మనకు కలిగినటువంటి ఆ భయాన్ని బట్టే కావచ్చు, ఆ పరిస్థితిని బట్టే కావచ్చు, మనం ఆలోచన చేసినట్లయితే నిజమే కదా, నా జీవితంలో ఈ ఒంటరితనం రావటానికి గల కారణం నేను చేసినటువంటి పాపమే కదా, ఈ ఒంటరితనం నన్ను ఆవరించడానికి గల కారణం నేను చేసినటువంటి ఈ అవిధేయమైనటువంటి కార్యమే కదా అని మనం ఆలోచించగలిగినప్పుడు, ప్రభువా నా జీవితంలో ఈ ఒంటరితనం నేను కలిగి ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే నా విధేయతే, నా పాపమే అని దేవుని దగ్గరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక చక్కటి మాటను గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరి వచ్చిన భాగం, చివరి మాటలో ఆయన మాట్లాడుతూ ఉండినటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో ఆయన అంటా ఉన్నాడు కదా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అని దేవుని యొక్క లేఖన భాగాల్లో చూస్తా ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. శిష్యులైనటువంటి వారికి చివరిగా పలికినటువంటి మాట, మీరు వెళ్ళండి,
సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని మీరు గైకొనాలని చెప్పి వారికి బోధించండి అని చెప్పిన తర్వాత చివరిగా ఆయన మనకిచ్చినటువంటి ఒక చక్కటి వాగ్దానము ఏంటి అనంటే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన కడవరకు ఉంటానన్నాడు కానీ మధ్యలో విడిచిపెట్టేస్తాననలేను. గట్టు వరకు నేను వస్తాను కానీ గట్టవతాలకి నువ్వే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చెప్పినటువంటి వాడు కాదు ఆయన మనతో తన యాత్రను ప్రారంభించాడు అనంటే మనం ఈ భూమిలో యాత్ర ముగించేంత వరకు కూడా ఆయన మనతో ఉండుట మాత్రమే కాదు, కానీ ఈ భూమిని విడిచిపెట్టిన తరువాత కూడా మనం వెళ్ళేటువంటి స్థలం ఏది అనంటే ఆ పరలోకము. అక్కడ ఎవరున్నారు అనంటే ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు మనం చేరబోతూ ఉన్నాము అనంటే నిత్యత్వములో కూడా ఆయనతోనే మనం ఉండటానికి దేవుడు ఒక చక్కటి ప్రణాళికను ఆయన రూపొందించినటువంటి దేవునిగా ఉన్నాడు. 1999వ సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. నేను రక్షింపబడటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. దైవజనులు జైపాల్ గారు అన్నారు, ఒరే నీ పాపాలు క్షమించబడాలి అని అంటే నీ నోటితో నీ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి అని అన్నాడు. నేను అన్నాను, ఎలా ఒప్పుకోవాలి అనంటే నువ్వేం చేయవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు, మందిరంలోకి వెళ్ళు, మోకరించు, దేవునితో లేక నీ తండ్రితో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగే దేవునితో మాట్లాడటం ప్రారంభించు అని అన్నాడు. నేను మందిరంలోకి వెళ్ళాను, మోకరించాను, ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని నేను మాట్లాడుతూ ఉండంటే నా కళ్ళ ముందు నేను పలికేటువంటి మాటలు కాదు, కానీ ఈ ప్రపంచంలో అన్నీ నాకు కనబడతా ఉన్నాయి. ఈ ప్రపంచంలో అన్నీ నాకు కనబడతా ఉన్నాయి. ప్రార్థన మీద దృష్టి రావట్లేదు, ఏకాంతంగా దేవునితో గడపటానికి అవకాశం రావట్లేదు. ఎందుకంటే నా కళ్ళు మూసుకున్నా కానీ నా కళ్ళ ముందు నాకేం కనబడతా ఉంది అని అంటే ఈ లోకమే కనబడతా ఉంది. అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు మీరు ప్రార్థన చేయమన్నారు, బాగానే ఉంది, కానీ నేను మోకరించాను, కళ్ళు మూసుకున్నాను, నోరు తెరిచి దేవునితో మాట్లాడుతూ ఉండినట్లు నేను ఆయనతో మాట్లాడుతూ ఉండంటే నా నోట్లో నుండి మాటలు వస్తూ ఉన్నాయి, కానీ నా కనులకు కనబడేది ఏంటి అని అంటే ఈ లోకమే అనే మాటను చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నాతో ఏమన్నాడు అని అంటే, ఒరే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో అని అన్నాడు. ఏంటయ్య గారు అని అంటే, నువ్వు కళ్ళు మూసుకో, మోకరించు, నువ్వు కళ్ళు మూసుకోగానే నీ ఎదుట కనబడవలసినటువంటి దృశ్యం ఏంటో తెలుసా? ఈ లోకం కాదు నీకు కనబడాల్సింది. ఏం కనబడాలో తెలుసా? నీకు ఒక సిలువ కనబడాలి, ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య కనబడాలి, ఆ సిలువలో వేలాడుతుండినటువంటి యేసయ్య తల మీద ముండ్ల కిరీటం ఉంచబడాలి, ఆ ఉంచబడినటువంటి ముండ్ల కిరీటములో నుండి గాయమైనప్పుడు ఆ గాయములో నుండి కారుతూ ఉండినటువంటి ఆ రక్తం నీకు కనబడాలి. ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే నువ్వు విజయం పొందినట్లే, నీకు ఏకాగ్రత వచ్చినట్లే, దేవునితో నీకు సహవాసాన్ని నీవు అనుభవిస్తుండినట్లే అని ఆయన నాతో చెప్పటం జరిగింది. వెంటనే మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాను, కళ్ళు మూసుకున్నాను, ఆ దృశ్యాన్ని నా కళ్ళ ముందుకు తెచ్చుకున్నాను. ఇక లోకం నాకు కనబడట్లేదు. అంటే కళ్ళు మూసుకున్నా కానీ దేవుడు మనతోనే ఉంటూ ఉన్నాడనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూను కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎన్నడూను కూడా ఎడబాసేటువంటి వాడు కానే కాదు. ఒకానొక సందర్భంలో ఒక తండ్రి వారి యొక్క కుమార్తె ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. భయంకరమైనటువంటి చీకటి, చేపట్టుకొని నడుచుకొని వెళ్ళిపోతూ ఉండంటే తండ్రి అడిగాడంట కుమార్తెను, ఏమ్మా ఈ చీకటిలో నీవు నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నావు కదా, నీకు భయం కలగట్లేదా? చీకటిగా ఉంది కదా, వెలుతురు లేదు కదా అంటే ఆ కూతురు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నాన్న నువ్వు నా పక్కనున్నావు కదా, నీ హస్తం నా హస్తాన్ని పట్టుకుంది కదా, నేను భయపడాల్సినటువంటి అవసరత ఇంకెందుకు? అంటే మన తండ్రి మనతో ఉండినప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. మన తండ్రి మనతో ఉండినప్పుడు మనము ఒంటరిమి కాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను విడువను ఎడబాయను అని దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. ఆ దేవుడు మనతో ఎప్పటి వరకు ఉంటాడు, ఎంతవరకు ఉంటాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథం
41వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన మాటను ఒకసారి చదివితే, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత చక్కటి మాట ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉండాలి. మన దేవుడు మనతో ఎంతవరకు ఉంటాడో, మన దేవుడు ఎంతవరకు ఆయన మనతో ఉండగలిగినటువంటి వానిగా ఉన్నాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆయన అంటా ఉన్నాడు కదా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. 100వ కీర్తనలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయనే మనలను పుట్టించను అని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తా ఉన్నాం. తల్లి గర్భంలో పిండమునై ఉండగానే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం చూస్తా ఉన్నాం. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంతవరకు ఆయన మనతో ఉండగలిగినటువంటి వాడు అని అంటే ఆయన అంటా ఉన్నాడు కదా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీకు సహాయము చేయువాడును నేనే. నీలో భయమున్నా, నీలో దిగులున్నా, నీవు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, లేక నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఒకవేళ నీ భర్త నీతో ఉండకపోవచ్చేమో, ఒకవేళ నీ భార్య నీతో ఉండకపోవచ్చేమో, ఒకవేళ నీ బిడ్డలు నీతో ఉండకపోవచ్చేమో, నీ బంధువులు నీతో ఉండకపోవచ్చేమో, కానీ దేవుడు అంటా ఉన్నాడు కదా, భయపడొద్దు, దిగులు పడొద్దు, నీకు సహాయము చేయువాడను నేనే అని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆ వాగ్దానాన్ని ఆయన ఎంతవరకు ఆయన నిరూపించుకోగలడు అని అంటే, ఆయన మనతో ఎంతవరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి దేవునిగా ఉన్నాడు అని అంటే, నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. ఒకసారి ఆలోచన చేద్దాం, నిజంగా నా దేవుడు నా పరిస్థితుల్లో ఆయన ఉన్నాడా అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మనకు కలిగినటువంటి పరిస్థితుల్లో మనతో ఎవరున్నారు అని మనం రాసి పెట్టుకుంటే, నా భర్త ఉన్నాడా అంటే లేడు, నా భార్య ఉందా అంటే లేదు, నా బిడ్డలు ఉన్నారా అంటే లేరు, నా అన్నదమ్ములు ఉన్నారా అంటే లేరు, నా బంధువులు ఉన్నారా అంటే లేరు, కానీ దేవుడు ఉన్నాడా అని అంటే ఖచ్చితంగా మన ప్రతి పరిస్థితిలో ఆయన మనతో పరోక్షంగా లేకపోయినప్పటికీ, ఆయన మనతో ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ తన సహాయాన్ని మన జీవితంలో ఆయన అందిస్తూ ఉండినటువంటి దేవునిగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రతి పరిస్థితుల్లో, మన ప్రతి సిచ్యువేషన్లో ఆయన మనతోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. అంతేకాక దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన మాటను ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలలో మనము సంచరించినను భయపడాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితం గాఢాంధకారం, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు, ఆ గాఢాంధకారపు పరిస్థితులు, లోయలాంటి పరిస్థితులు, శ్రమల లాంటి పరిస్థితులు, ఆ బాధ, ఆ కన్నీరు, ఇవన్నీ కలిగినప్పటికీ కూడా ఎవరు మనతో ఉన్నా లేకోకుండా మన దేవుడు మాత్రం మనతోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకునేటువంటి దేవుడు. ఎంతవరకు అనంటే, మొదటిది, నీ ప్రతి సిచ్యువేషన్లో ఆయన నీతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. ఒక సందర్భంలో మా బావగారు నాతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆయన ఆర్మీలో చేస్తూ ఉంటారు. ఆదివారం ఆరాధనకు వెళ్ళటానికి వారికి అవకాశం ఉండదు. ఎప్పుడు వారికి అవకాశం దొరుకుద్ది అని అంటే, కేవలం క్రిస్మస్ దినాన్న మాత్రమే వారు ఆరాధనకు వెళ్ళటానికి అవకాశం. కానీ వారికి మందిరం ఎక్కడుందో తెలియదు. డిసెంబర్ 25వ తారీఖున ఆయన ఫ్రెండ్ ఇద్దరు అనుకున్నారట, అరే మనం క్రైస్తవులం కదా, సంవత్సరం అంతా చర్చికి వెళ్ళలేకపోతా ఉన్నాము, వెళ్ళకపోయినా మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఎన్నో పర్యాయాలు యుద్ధాలను చేశాము, ఎన్నో పర్యాయాలు శత్రువుతో పోరాడాము, కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ మనల్ని మాత్రం దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఖచ్చితంగా మనం క్రిస్మస్కు ఆరాధనకు వెళ్దామురా అని చెప్పి వారు వస్త్రాలను ధరించి చక్కగా స్నానం చేసి వారు బయలుదేరి దేవుని మందిరం కోసం వారు వెతుకులాడుతూ ఉన్నారు. దేవుని యొక్క మందిరం కోసం వారు వెతుకులాడుతూ ఉంటే ఎక్కడ వారికి కనబడట్లేదు. చూసుకుంటూ వెళ్తూ ఉన్నారండి. వారు చూసుకుంటూ వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక ఇన్సిడెంట్ వారికి ఎదురైంది. ఏంటి అని అంటే, వారిద్దరే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో ఒక అతను ఏం చేశాడు అని అంటే, వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసేసరికి వారి యొక్క పాదపు ముద్రలు వెనకాల పడతా ఉన్నాయి. ఎంతమంది పడాలి? ఇద్దరే పడాలి, అంటే 4 అడుగులు పడాలి. కానీ వాళ్ళకి ఏం కనబడింది అని అంటే, 6 ముద్రలు కనబడతా ఉన్నది ఇద్దరు, కానీ అడుగులు మాత్రం 6 పడతా ఉన్నాయి. వారికి కంగారు అయిపోయింది, భయం అయిపోయింది. ఏదో దెయ్యం మనల్ని వెనకాల తరుముతా ఉందేమో అనేటువంటి ఉద్దేశంతో వారు పరిగెత్తడం ప్రారంభించారు. పరిగెత్తి వెనకాల చూస్తూ ఉండంటే మరలా తిరిగి 6 పాదపు ముద్రలు కనపడతా ఉన్నాయి. ఇంకా భయం ఎక్కువైపోయింది. పరిగెత్తి 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 సాలొచ్చి ఒక చాట ఆగిపోయారు. వెనక్కి తిరిగి చూసేసరికి 6 ముద్రలు ఉండాల్సినటువంటిది కేవలం 4 మాత్రమే కనబడతా ఉన్నాయి. నిమ్మళించుకొని అలా నిలబడుకొని ఒక్కసారి గుండె మీద చేసుకొని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను వారు చూచినప్పుడు వారికి కనబడింది ఏంటో తెలుసా? ఒక దేవుని మందిరం వారి కళ్ళ ముందు కనబడింది. ఇప్పుడు ఎవరు నడిపించారు వాళ్ళ దగ్గరికి అంటే, దేవుడే నడిపించాడు. ఎవరున్నారు వారితో అంటే, దేవుడే వారితో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో చెప్పవసరం లేదు నేను నీతో ఉన్నాను అని. నేను నీతో ఉన్నాను అని దేవుడు ప్రతిదినం మనతో చెప్పాల్సినటువంటి అవసరత లేదు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మనం విడిచిపెట్టేస్తామేమో ఆయన్ని, కానీ ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. మనం ఆయన దూరం పెడతామేమో కానీ ఆయన మాత్రం మనల్ని దూరం పెట్టేటువంటి వాడు కానే కాదు. దేవుని వాక్యం అనగా ఈ పరిశుద్ధ గ్రంథం మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు మాత్రమే మన చేతితో పట్టుకుంటామేమో కానీ దేవుడు మాత్రం మనల్ని దూరం చేసుకునేటువంటి వాడు ఆయన కాదు. ఆయన విడువడు, ఎడబాయడు అని వాగ్దానం చేసిన దేవుడు. ఎంతవరకు అనంటే, నీ ప్రతి సిచ్యువేషన్లో ఆయన నీతోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారమే ఉండాలి. ఇంకా దేవుడు ఎంతవరకు మనతో ఉండగలడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో ఆయన ఏ విధంగా ఉన్నాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24-25 వచనాల్లో వ్రాయబడిన మాటను ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24-25 వచనాల్లో వ్రాయబడిన మాటను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చితిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకముల్లో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వానికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. ఇక్కడ మనకి ఎవరు కనబడతా ఉన్నారు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు కనబడతా ఉన్నారు. రాజుకు నెబుకద్నెజరు ఏం చేశాడు అనంటే,
వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండములో పడవేయమని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను బట్టి షడ్రకు మెషకు అబేద్నెగోలను తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేశారు అనంటే మండుచుండినటువంటి అగ్నిగుండములో ఆ ముగ్గురిని పడేశారు. మనం దగ్గర కూర్చుంటేనే మన దేహం కాలిపోవటానికి అవకాశము ఉంటుంది. మనం అదమరిచామనుకోండి మన కాలు కాలిపోవటానికి అవకాశము ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ముగ్గురు భక్తుల యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళు ఆ అగ్నిగుండానికి దగ్గరగా లేరు. లేకపోతే ఆ అగ్నిగుండం వారిని తాకటం కాదు. ఏం జరుగుతూ ఉంది అనంటే ఆ అగ్నిగుండములోని ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు అనేటువంటి వారు పడద్రోయబడ్డారు. వెంటనే ఏం జరగాలి సాధారణంగా చెప్పండి? వారి కాలి బూడిదైపోయి కనీసం వారి ఆత్మ కూడా కనబడనటువంటి పరిస్థితి అక్కడ జరగాలి. వారు అగ్నిలో పడవేయబడ్డారు. కొంత సమయం అయింది. వారు ఎలా ఉన్నారా, ఏమైపోయారని రాజు ఏం చేస్తా ఉన్నాడు అనంటే తిరిగి వచ్చి అగ్నిగుండంలోకి తొంగి చూస్తూ ఉంటుంటే షడ్రక్ అలాగే ఉన్నాడు, మెషక్ అలాగే ఉన్నాడు, అబేద్నెగో అలాగే ఉన్నాడు. ముగ్గురితో పాటు ఇంకొకరు కనబడతా ఉన్నారు. డౌట్ వచ్చింది, మనం వేసింది ముగ్గురునా నలుగురునా అని. వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా మనం ముగ్గురిని కదా వేసింది అని అంటే ముగ్గురునేనయ్యా, మరి ఈ పాటి కాలిపోవాలి కదా. అవునయ్యా కాలిపోవాలయ్యా. మరి వారు కాలిపోలేదేంటి? ఇంకొక విషయాన్ని నేను గమనించింది ఏంటో తెలుసా? ముగ్గురితో పాటు ఇంకొకరు ఉన్నారు. ఆయన రూపం మాత్రం దేవదూతల రూపంలా ఉంది. అంటే నీ ప్రతి సిచ్యువేషన్లో దేవుడు నీతో ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ సిచ్యువేషన్లో నీవు అగ్ని లాంటి పరీక్షను ఎదుర్కొంటూ ఉండినప్పటికీ కూడా ఆ అగ్ని లాంటి పరీక్షలోనే ఆయన నీతో కలిసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే ఉండాలి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు అనుకోవచ్చు వారిని చేత్తో పట్టుకొని పైకి లేపి బయటికి తీసుకొని వచ్చి సహాయము చేయవచ్చు. అలా చేయలేదు దేవుడు. వారితో పాటు అగ్నిగుండములోనికి ఆయన వెళ్ళి వారితో ఉండి ఆయన వారి పక్షాన నిలబడినటువంటి దేవునిగా ఉన్నాడు. నీ పరిస్థితి నీకు దగ్గరగా ఉండవచ్చు, మా దగ్గరగా ఉండినటువంటి ఆ సిచ్యువేషన్లో కూడా దేవుడు నీతో ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ నీలోనికి ప్రవేశించవచ్చు. ఆ నీలోనికి ప్రవేశించినప్పటికీ కూడా దేవుడు బయటుండి నిన్ను కావలి కాయటం కాదు, కానీ ఆ సిచ్యువేషన్లోనికి ఆయన ఎంటర్ అయ్యి ఆయన నిన్ను కావలి కాస్తూ ఉండినటువంటి దేవునిగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తే భక్తుల యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు అని అంటే ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో యోసేపుతో దేవుడు ఆయన తోడై ఉన్నాడు. దేవుని యొక్క జీవితం, ఆయన యొక్క జీవితంలో దేవుని చిత్తం ఏ విధంగా నెరవేర్చబడతా ఉంది. అన్నదమ్ములు ఎవ్వరికి ఇష్టం లేదు యోసేపు అంటే, కానీ తండ్రికి మాత్రం యోసేపు అంటే ఇష్టం. అన్నదమ్ములందరికీ కోపం యోసేపు అని అంటే. ఎందుకు అని అంటే తండ్రి అమితంగా ఆ కుమారుని అనగా యోసేపును ప్రేమిస్తా ఉన్నాడు. వీళ్ళకి బాధ కలిగింది, వీళ్ళకి నొప్పి కలిగింది. మేం కదా ముందు మా వెనకాల వచ్చినటువంటి వాడిని అంత గారాభంగా చూసుకుంటా ఉన్నాడు, అంత ప్రేమగా చూసుకుంటా ఉన్నాడని వీళ్ళకి ఈర్ష్య కలిగింది, కోపం వచ్చింది. తండ్రికి తెలియకోకుండా ఏదో ఒక రకంగా యోసేపును ఈ భూమి మీద లేకోకుండా చేయాలని అనుకున్నారు. వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూస్తే, యోసేపును తీసుకుని వీళ్ళు ఎక్కడ పడేశారు? గుంటలో పడేశారు. గుంటలో పడేసేస్తే కొన్ని దినాలకు చచ్చిపోతాడు. ఆకలి, అన్నం దొరకదు, ఏమి ఉండదు కాబట్టి చచ్చిపోతాడు. కాబట్టి గుంటలో అధమరిచి పడిపోయాడు అని చెప్పొచ్చు అని అన్నదమ్ములు అనుకున్నారు. కానీ ఒకడు అన్నాడు, ఒరే వాడిని గుంటలో ఉంచటం దేనికి? అదిగో వస్తా ఉన్నారు కదా, ఈ దేశంలోనే లేకోకుండా చేసేస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది, ఈ నింద కూడా మన మీద ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఒక అన్న సలహా ఇస్తే సర్లే అని చెప్పి గుంటలో నుండి తీసివేయబడినటువంటి ఆ యోసేపు ఇప్పుడు ఏం చేయబడ్డాడు అని అంటే అమ్మివేయబడ్డాడు, పడద్రోయబడిన తర్వాత ఆయన బయటికి లాగిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు అని అంటే అమ్మివేయబడ్డాడు. అమ్మేశారు ఎప్పుడు యోసేపును, వేరే దేశం వెళ్ళిపోయాడు. అక్కడ బ్రతుకుతా ఉన్నాడు, బాగానే ఉంది అంతా.
కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. జరిగినటువంటి పరిస్థితిని బట్టి రాజు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, అతన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఎక్కడ పడవేస్తా ఉన్నాడు? చెరసాలలో వేయబడ్డాడు, గుంటలో పడద్రోయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, ఇప్పుడు చెరసాలలో వేయబడ్డాడు. ఆ చెరసాలలో ఉండినా కానీ దేవుడు విడిచిపెట్టాడనంటే రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావాన్ని చెప్పగలిగినటువంటి వారెవ్వరూ లేరు. ఇప్పుడు ఎవరున్నారు అని అంటే యోసేపు ఒక్కడు మాత్రమే ఆ కలభావాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే యోసేపు ఆ కలభావాన్ని చెప్పాడో, ఆ భావాన్ని బట్టి ఆ దేశంలో అలాంటి ఇన్సిడెంట్ జరిగిందో, వెంటనే రాజు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే యోసేపును బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు రాజ సింహాసనం మీద యోసేపును కూర్చోబెట్టినటువంటి దేవునిగా ఉన్నాడు. మీరు ఆ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సిచ్యువేషన్, మన పరిస్థితిని ఆయన తెలుసుకొని ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన మనతో ఉండేటువంటి వాడు మాత్రమే కాదు, రెండవది ఆ సిచ్యువేషన్లో ఆయన మనతో మమేకమైపోతూ ఉండినటువంటి దేవునిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్న అగ్నిగుండములో ఆయన ఉన్నాడు. యోసేపు పడద్రోయబడిన ఆ గుంటలో ఆయన ఉన్నాడు. అమ్మివేయబడిన వారితో ఆయన ఉన్నాడు. చెరసాలలో ఉండిన చెరసాలలో దేవుడు ఉన్నాడు. చివరాఖరికి ఆ చెరసాలలో ఉన్నటువంటి యోసేపును తీసుకుని వెళ్ళి దేవుడు ఏం చేశాడు అని అంటే రాజ సింహాసనము మీద ఆయన కూర్చోపెట్టినటువంటి దేవునిగా ఉన్నాడు. ఆయన మన దూరంగా ఉండేవాడు కాదు. మన సిచ్యువేషన్ బట్టి మనల్ని చూసి మనల్ని ధైర్యపరిచేవాడు మాత్రమే కాదు, ఆ సిచ్యువేషన్లోనికి ఆయన వచ్చేటువంటి దేవునిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కనుక మనం పరిశీలన చేసినట్లయితే, మూడవదిగా కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. మన తల్లిదండ్రులు మనల్ని విడిచినను యెహోవా మనల్ని చేరదీయును అని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తాం. మనకున్న పరిస్థితుల్లో మన అన్నటువంటి వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. మనకు కలిగినటువంటి సిచ్యువేషన్స్లో మనతో ఉన్నటువంటి వారు ఆ పరిస్థితులను బట్టి మనతో ఉండకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఆయన మన పరిస్థితుల్లోనే మనతోనే ఉండేటువంటి దేవునిగా ఉన్నాడు. ఒకసారి యోబు యొక్క జీవితాన్ని ఒకసారి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆయనంత నమ్మకమైనటువంటి వ్యక్తి, ఆయనంత యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఈ భూమి మీద ఎవ్వరునూ కూడా లేరు. ఒక వార్త వచ్చింది, అయ్యా నీ కుమారులు చనిపోయారు, కుమారులందరూ చనిపోయారు. ఇంకొక వార్త వచ్చింది, అయ్యా నీ కుమార్తెలు చనిపోయారని. ఇంకొక వార్త వచ్చింది, అయ్యా నీ గొర్రెలన్నీ చనిపోయాయి. ఇంకొక వార్త వచ్చింది, అయ్యా నీ వంటలన్నీ అయిపోయినాయి. ఇంకొక వార్త వచ్చింది, అయ్యా సమస్తం పోయింది, నేను ఒక్కడనే మిగిలాను. సమస్తం పోయింది, నేను ఒక్కడనే మిగిలాను. ఎంత భయంకరమైనటువంటి దుఃఖం. రీసెంట్గా 1వ తారీఖున వాస్తవానికి పోయిన ఆదివారం నాడు నేను ఈ స్థలానికి రావాలి. ఆరాధన జరుగుతూ ఉంది. 11 గంటల 10 నిమిషాలు అలా అవుతూ ఉంటుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆ ఫోన్ కాల్. ఆ ఫోన్ ఎత్తాను. వెంటనే ఎత్తంగానే అవతాల నుండి ఏడుస్తూ ఉన్నాను. నాకు అర్థమైపోయింది ఏంటి అని అంటే మా బావగారు ప్రభునందు నిద్రించారు అనేటువంటి విషయం. వెంటనే నేను ఆరాధన ముగించేశాను. ఆరాధన ముగించుకొని పరిగెత్తుకొని నేను ఆయన దగ్గరకు వెళ్ళటం జరిగింది. సమాధి కార్యక్రమం కొరకు నేను ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. అందరూ అన్నారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. భార్య కూడా అంతా ఉంది, బాగా విడిచిపెట్టి వెళ్ళిపోయాయా. బిడ్డలు అడుస్తూ ఉన్నారు నాన్న వెళ్ళిపోయాడని. నేను ఒకటే మాట అన్నాను, ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళటం కాదు, ఆయన దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆయన దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్ళాలి, కానీ మనం లేట్ అయ్యాము, మనం లేట్ అవుతా ఉన్నాము. మనకంటే త్వరగా ఆయన దేవుని దగ్గర ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను చెప్పినప్పుడు వారు ధైర్యపరచబడ్డారు, వారు ఓదార్చబడినటువంటి వారిగా ఉన్నారు. యోబు జీవితంలో ఇదే జరిగినప్పుడు అన్నీ పోయినాయి,
అన్నీ పోయినాయి. శివరాఖరికి సాతానుడు ఏం చేశాడు అని అంటే తన దేహం మీద కొట్టాడు. శరీరం అంతా కురుపులు వచ్చేసినాయి, రసి కారుతా ఉంది, గొక్కుంటా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా పరిస్థితి చాలా దారుణంలోనికి వెళ్ళిపోయింది. చివరాఖరికి వెళ్ళి బూడిదలో పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడో తెలుసా? ఆ రేణువులు ఆ గాయములో గుచ్చుతా ఉండంటే ఆ నొప్పిని తట్టుకోవటానికి అందులో పడుకున్నాడు. బయటికి వచ్చాడు. భార్య చూసి అంటా ఉంది, ఇంకా బతికే ఉన్నావా? ఇన్ని జరిగినా, దేవుడిని బిడ్డలను తీసేసినా, నీ కుమార్తెలను తీసేసినా, నీ సంపదను తీసేసినా, నీకు అనారోగ్యం వచ్చేసినా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని పలికిన యోబు యొక్క సాక్ష్యం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం పరిశీలన చేస్తే ఏమంటా ఉన్నాడో తెలుసా? యోబు తన నోటి మాట చేతనైనను అతడు పాపము చేయలేదు. ఒకవేళ మనకి ఈ పరిస్థితి వస్తే మనం మొదట దూషించేది ఎవరినో చెప్పండి? మా ఆయన వల్లనేనండి ఇది జరిగింది, మా ఆవిడ వల్లనేనండి ఇది జరిగింది, మా బిడ్డల వల్ల మాకు ఈ కర్మండి అని అంటామా? దేవుడు నాకు అన్యాయం చేశాడు. మనం పడేడ్చేదే దేవుడి మీద. దేవుడు అన్నీ చేస్తూ ఉండంటే మనం పడేడ్చేది ఎవరి మీద అనంటే ఆ దేవుని మీదే మనం పడేడుస్తూ ఉంటాం. ఆయన అన్యాయస్తుడు కాదు అనేటువంటి విషయాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉండినటువంటి దేవునిగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన మనలను చేరదీస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చేరదీసే దేవుడే తప్పనించి మన అన్నటువంటి వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నాకెందుకు వచ్చినలే, వాళ్ళే వదిలేశారు, నాదేముందని ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన మనల్ని చేరదీసేటువంటి దేవునిగా ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడిన మాటను మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడిన మాట. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఎంత చక్కటి మాటని దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. నేను మాట్లాడినప్పుడు నా పక్షమున నిలిచిన వారు ఎవ్వరూ లేరు. నేను దేవుని గురించి మాట్లాడుతూ ఉండంటే నా పక్షాన నిలిచినటువంటి వారు ఎవ్వరూ లేరు, అందరూ నన్ను విడిచిపోయారు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను. అందరూ విడిచిపెట్టేసినా కానీ ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని మాటలను 3 విషయాలు నేను చెప్పాను. ఒకటి, మనకి సిచ్యువేషన్ ఏదైనా మన జీవితంలో సంభవించినప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు. ఆ సిచ్యువేషన్లో మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండినప్పుడు ఆ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు అని అంటే ఆ సిచ్యువేషన్లోనికి ఆయన వచ్చేస్తాడు. ఆ సిచ్యువేషన్లోనికి వచ్చినటువంటి సందర్భంలో ఏమవుతుందో తెలుసా? కఠినమైపోతూ ఉండంటే మన తల్లిదండ్రులే మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు, మన బంధువులు మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు, మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ ఎవరు విడిచిపెట్టరో తెలుసా? దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన సిచ్యువేషన్ దగ్గరకు వచ్చేసాడు. పరిస్థితి అధిగమించినప్పుడు ఆ సిచ్యువేషన్లోనికి వచ్చేసాడు. అందరు విడిచిపెట్టేసిన ఆయన మాత్రం విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిగా ఒక మాటను చదువుకొని దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనము ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చదువుకుందాం. మిమ్ములను అనాథలుగా విడువను,
మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. దేవుడు చేస్తూ ఉండినటువంటి వాగ్దానం, మిమ్ములను అనాథలనగా విడువను. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ మనతోనే ఉన్నారని మనం అనుకున్నాము. ఆ సిచ్యువేషన్లోనికి అయ్యా నాతో కలిసి రా అంటే ఎవరు మనతో రాలేదు. ఎవరు వచ్చారు అంటే మనతో దేవుడే వచ్చాడు. ఆ సిచ్యువేషన్ కష్టతరం అయిపోయింది. ఇప్పుడు ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఇప్పుడు తల్లిదండ్రులే, బంధువులే, మన చుట్టూ ఉన్నవారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు దేవుడు మాత్రం ఎలా ఉన్నాడు అని అంటే మనల్ని పట్టుకొనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తప్ప నుంచి మన చుట్టూ ఉన్నవారు ఎవ్వరూ లేకపోతే, మన తల్లిదండ్రులు మనం లేకపోతే, మన అన్నదమ్ములు మనతో లేకపోతే మనం ఎవరము? మనం అనాథులమే. మనతో ఎవరు లేరు అని అంటే మనము అనాథులమే. ఈ లోకంలో మనం అనాథులమే. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? మీరు అనాథలు కాదు. ఆయన అంటా ఉన్నాడు కదా, మిమ్ములను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు అని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ ఉన్నాను. మనం అనాథలము కాదు. మనల్ని అందరూ వదిలేసినా కానీ మనం అనాథలము కాదు. ఎందుకు అనాథలం కాదో తెలుసా? మన సిచ్యువేషన్లో యేసయ్య మన దగ్గరకు వచ్చాడు. మన సిచ్యువేషన్ కష్టమైనప్పుడు యేసయ్య మనతో ఉన్నాడు. ఆ సిచ్యువేషన్లో అందరూ విడిచిపెట్టేసిన యేసయ్య మాత్రం మనల్ని విడిచిపెట్టేశాడు. ఇంకా అర్థమైంది యేసయ్యకి అన్నాడు ఉన్నాడు. అందరూ వదిలేశారు, ఒంటరి అయిపోతాడు. కానీ వీడు అనాథ కాదు, నా కుమార్తె అనాథ కాదు, నా కుమారుడు అనాథ కాదు అని చెప్పి ఆయన మనతో వాగ్దానం చేసిన దేవునిగా ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను మరలా తిరిగి వస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగిన, నేను స్థలమును సిద్ధపరచ వెళుతూ ఉన్నాను. కాబట్టి ఆ సిద్ధపరిచినటువంటి స్థలం మీ కొరకు సిద్ధమైనప్పుడు నేను మరలా తిరిగి మిమ్మలను తీసుకొని వెళ్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మనకున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సింపుల్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం ఏది గుర్తుండకపోయినా ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో కలిగే ప్రతి పరిస్థితుల్లో అందరూ మనతో ఉండాలని మనం కోరుకుంటాం, కానీ ఎవరు ఉండరు. మన దగ్గర కూడా ఉండరు. కానీ ఎవరుంటారు అని అంటే మన పరిస్థితి కలిగినప్పుడు మొదట వచ్చేది ఎవరు అని అంటే దేవుడే మన దగ్గరికి వచ్చేస్తాడు. ఆయనే మన దగ్గరకు వచ్చేసిన తర్వాత అది కష్టమవుతూ ఉంటుంటే, మనం భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ సిచ్యువేషన్లోనికి ఎవరు దూకేస్తూ ఉన్నారు అని అంటే మనతో ఉన్నవారు దూకరు, కానీ దేవుడే ఆ సిచ్యువేషన్లోనికి దూకేస్తూ ఉన్నాడు. ఇంకా అర్థమైంది ప్రజలకి, ఇక్కడ ఉంటే మనకు కష్టం అని చెప్పి ఆ సిచ్యువేషన్లో మనల్ని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయినా కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. చివరాఖరికి మనము ఈ లోకం దృష్టిలో అనాథలమైపోయాము, కానీ దేవుడు మాత్రం మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు మన జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. అట్టి కృప మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్.